సంఘటితంగా ఉన్నాం. ఆదివాసులు అందరూ కలిసి ఆదివాసులను 12 తెగలు ఒకటే గొడుగు కింద ఉన్నాయని చెప్పడం కార్యక్రమం తీసుకొచ్చి ఇదే విధంగా ఆసిఫాబాద్ జిల్లాలో కానీ నిర్మల్ జిల్లాలో కానీ చేస్తాం. ఎందుకంటే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇది ఆదివాసుల జిల్లా. ఈ జిల్లా ఆదివాసీ పోరాట ముగ్గురము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే నిజాం సేనలకు వ్యతిరేకంగా పోరాడి ఆ రోజు ఆదివాసుల శక్తి ఏంటో ప్రపంచానికి చూపిస్తాడు చెప్పి దాని తర్వాత నిర్మల్ల రామ్జీ గోండు కూడా అదేవిధంగా పోరాటం చేసి ఆ ఇద్దరు నాయకులు ఈ ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ చెందిన వారు నిజంగా గర్వంగా ఫీల్ అవుతుంది. మాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆదివాసుల ఉద్యమం కానీ ఆదివాసుల సమస్యలు కానీ అన్ని తీసుకొని పోరాడుతున్నారు. సరే, మొదటి నుంచి నాకు 60 సంవత్సరాలతో ఆదివాసీ 66 సంవత్సరాలు నాకు చిన్నప్పటి పుట్టిన అంటే ఆల్మోస్ట్ 5-6 వయసు వచ్చాక ఆదివాసులు. తర్వాత మిగతా జీవితం మొత్తం అంతా కూడా ఆదివాసులకి సంబంధించిన ముందుండి సాధ్యమైన వరకు పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఆదివాసీ ఉద్యమంలో భాగంగానే అప్పటి రాక్షస టీఆర్ఎస్ ప్రభుత్వం నా మీద 26 కేసులు పెట్టి ఆదివాసుల కోసం పోరాడుతున్న ఆదివాసులకు ఏదో మొత్తం కుట్ర చేసి ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమం చేస్తుందని చెప్పి అదో 26 కేసుల మీద పెట్టడం జరిగింది. ఎన్ని కేసులు కంటే 26 100 కేసులు పెట్టాను. నేను లాస్ట్ చనిపోయే చివరి క్షణం వరకు ఆదివాసుల కోసం ఆదివాసులతో అన్ని రకాల పంచుకుంటా ఏ కార్యక్రమాలు తప్పకుండా ఏదైతే జల్ జంగల్ జమీన్ ఏదైతే కార్యక్రమం తీసుకొని ఎంపీ గారు మొదలుపెట్టారో ఆ కార్యక్రమాన్ని మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరించుకుంటూ ఇవాళ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఆదివాసుల సమస్యలు పెడుతున్నారు. వాటిని పూర్తిగా చర్చించిన తర్వాత ఏ రకమైన సమస్యకు పరిష్కారం చేయడం జరుగుతుంది. రోడ్డు భూముల సమస్య కానివ్వండి, లేకపోతే ROFR పట్టాలు కానివ్వండి, అవన్నీ సమస్యలు ఉన్నాయి. ప్రతిసారి చర్చలు. దీనికి కూడా ఏదో ఒక పరిష్కారం చేసి ఆదివాసులందరినీ ఏదో ఒక సమాజంలో గౌరవంగా బతికే విధంగా చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి ఆగస్టు 9, 2026 మరి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఆదివాసులందరము మరి మా యొక్క స్థితిగతులు కానీ మా యొక్క ఆచార వ్యవహారాలను కానీ మరి ప్రతిబింబిస్తూ మరి ఈరోజు ఘనంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో జిల్లా నలుమూల నుంచి మరి ఆదివాసులందరము సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మరి ఆదివాసీ సంబరాలు జరుపుకుంటూ వచ్చినటువంటి మరి ఆదివాసీ బిడ్డలందరికీ మరి ఆదివాసీ దినోత్సవ నిర్వహణ కమిటీ కన్వీనర్గా మరి ఈ అడవి బిడ్డలందరికీ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను. అలాగే మరి ఈరోజు మరి ఈ ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీ సందర్భంగా మరి ర్యాలీ అయిపోయిన తర్వాత మరి పద్మనాయక కళ్యాణ మండపంలో మరి సభ దర్బార్ జరుగుతుంటుంది. మరి ఈ దర్బార్ కూడా అందరూ వచ్చి మరి ఖచ్చితంగా విజయవంతం చేయాలి. ఇప్పటికి కూడా ఈ ర్యాలీ అనేది స్థితిగతులు ఆచార సంప్రదాయాలు ప్రతిబింబించేలా అటు కుసడి కానీ లక్ష్మీదేవరు కానీ ఆ డోలు కప్పెడగుళ్ళ ఆట పిపిరి తాలికొమ్ము లాంటి మరి ఆచార వ్యవహారాలను మరి
సేవకులు. అయితే ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం అనేది మన తెలంగాణ ప్రజల ఆనవాయితీ. వర్షాకాలంలో వచ్చే బోనం అనేది బెల్లం బోనం అమ్మవారికి సమర్పిస్తాము. అందరినీ కూడా చల్లగా చూడాలని ప్రజలకు ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఆషాఢ మాస బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి రోజున కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ రామ్నగర్ ప్రాంతంలో నిర్మించినటువంటి శ్రీ ఆదిపరాశక్తి భువనేశ్వరి అన్నపూర్ణాదేవి ఆలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే నేటి రోజున కూడా మరి అంగరంగ వైభవంగా జోగనీళ్ళ ఆధ్వర్యంలో అదేవిధంగా భక్తుల ఆధ్వర్యంలో బోనాలతో కోలాలతో మరి ఘనంగా బోనాల కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మాజీ DCC అధ్యక్షురాలు సురేఖమ్మ గారికి, గౌరవ డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్ గారికి, మిగతా కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లకు, రాజకీయ ప్రముఖులకు, అన్ని పార్టీల నాయకులకు, ముఖ్యంగా అమ్మవారి భవానీ మాత భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో మరి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ముందడుగు వేసిన క్రమంలో మరి భారీ మెజార్టీతో మరి అమ్మవారి దయ వలన ప్రేమ్ సాగర్ రావు గారి, సురేఖమ్మ గారి ఆశీస్సులతో భక్తుల కోరిక మేరకు నేను కార్పొరేటర్గా నిల్చొని మరి భారీ మెజార్టీతో నన్ను అమ్మవారి గెలిపించడం జరిగింది. అంతేకాకుండా గెలిపించిన తర్వాత మరి మేయర్గా కూడా మరి అవకాశం నాకు ఈ వార్డు నుంచి రావడం, మరి ఆ దేవాలయానికి సంబంధించిన అభివృద్ధి కావచ్చు, ఈ డివిజన్కి సంబంధించిన అభివృద్ధి కావచ్చు, కార్పొరేషన్లో ఉన్నటువంటి వివిధ వార్డులకు సంబంధించిన అభివృద్ధి కావచ్చు, 100% 5 సంవత్సరాల లోపల మరి అభివృద్ధి అంటే మరి ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో, శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం సస్యశ్యామలం కావాలి, అన్ని డివిజన్లు అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోవాలి, ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని మరి అలాంటి దీవెనలు ఇవ్వాలని కోరుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ డివిజన్లో ఉన్న సమస్యలు కావచ్చు, ఆ దేవాలయ అభివృద్ధికి కూడా నేను కట్టుబడి ఉన్నాను. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల లోపల ఆ అమ్మవారి ఆశీస్సులతోని ఆ దేవాలయ రూపురేఖలు మొత్తం మార్చి ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా అభివృద్ధి చేసి భవిష్యత్తులో కూడా ఈ భక్తులు ఇంకా మరి ముందు ఈ భక్తులు కూడా ఇంకా చాలా పెరిగే విధంగా దానికి సంబంధించిన చర్యలు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. వారికి అదేవిధంగా అర్చకులకు, భక్తులకు అందరికీ కూడా హృదయపూర్వక పండగ అంటే బోనం అని. ఆషాఢ మాసం వచ్చిందంటే అక్క చెల్లెళ్ళ పండగ వచ్చిందంటే గోరింటాకులు పెట్టుకోవడం, బోనాలు చేయడము, కొత్త చీరలు కట్టుకొని అమ్మవారి వేషధారణ చేస్తూ అమ్మవారిని స్మరిస్తూ నిత్యం అమ్మవారిని భజిస్తూ తలపై బోనాన్ని మోస్తూ అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మంగళ కనకమ్మ గారు 24 సంవత్సరాల క్రితం అమ్మ మనం ఒక పండగ చేద్దాం, ఊళ్ళో బోనాన్ని చేద్దాం, అది ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎక్కడి నుంచి చేద్దాం, ఎట్లా చేద్దామని వాళ్ళ సూచనల మేరకు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ బోనాల పండుగ నిర్వహించడం జరిగింది. బోనం అంటే భోగమని, భోగం అంటే భోజనమని, భోజనం అంటే నిత్యం మనం బుధించే అన్నమని. ఆ అన్నాన్ని ఈరోజు బోనం రూపంలో బెల్లం వేసి పాలు పోసి పరమాన్నం వండుకుని తలపై పెట్టుకుని ఎలాంటి ఉపద్రవాలు వాటిల్లకుండా, ఎలాంటి గాలి కానీ ఎలాంటి సోకపడకుండా వేప మండలు కట్టుకుని తలపై దీపం మోస్తూ అమ్మవారికి సమర్పించి ఆ బోనాన్ని మనం స్వీకరిస్తే ఎలాంటి వ్యాధులు ప్రగాఢ నమ్మకం ఉంది. అది నిజం కూడా. సైంటిఫిక్గా బెల్లపన్నం తినాల శరీరంలో రక్తం పెరుగుతుంది, అలాగే అమ్మ శక్తిని ఇస్తుందని ఈ శక్తి టెంపుల్ ఆదిపరాశక్తిగా మారింది. ఆది అంటే మొదలైంది, ఇక్కడే మొదలవుతుంది. పట్నాలు భువన భాండాలు, నేను భువనేశ్వరి మాత ఇక్కడే కొలవై ఉంది, శ్రీచక్రార్చన చేస్తున్నారు అర్చకులు. చాలా బ్రహ్మాండంగా అసలు ఎక్కడెక్కడి నుంచో జనాలు ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ ప్రభావం అంతా అర్చకులది. మంగళ దయానంద గారు దాన్ని నేను విన్నవించుకుంటున్నాను. నిజంగా అమ్మవారి మహిమ ఉంది కాబట్టి ఇంతమంది జనాలు రావడం జరుగుతుంది. మునుముందు కూడా అమ్మవారి శక్తి ఇంకా చాలా దూరం ప్రబలాలని కోరుకుంటున్నాను. జైబో పండుగ సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఆదిపరాశక్తి అమ్మవారి ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు బోనాల కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంని నిర్వహిస్తున్న ఆలయ కమిటీ వారికి, అట్లాగే కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఆదిపరాశక్తి అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ అట్లాగే నగరపాలక మేయర్ మధు అన్న బెల్లం ఉన్నది. బయటకు వచ్చినాక పెట్టచ్చు.
ఒక్క నిమిషం అచ్చదాన్ని కాదంతా అంత ఒప్పుకోలేదు. Gracias.
మనకు ఒక్కళ్ళు ఫోటో వీడియో నచ్చలే జోక్ బాగాలేదు తిరుపతి ఉన్నది అంతా అదే ఇంకుంటున్నారు మన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని పోచమ్మ అమ్మవారి దేవాలయాలలో బోనాల పండుగ ఘనంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ పద్మశాలి కాలనీలోని 45వ వార్డులోని రాళ్లవాగు పరివాహక ప్రాంతంలో ఉన్న నల్లపోచమ్మ ఆలయానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ ఆలయ అభివృద్ధి కూడా జరగాలి అని చెప్పేసి ఇక్కడ స్థానికులు భక్తులు మన స్థానిక కార్పొరేటర్ గారు అడుగుతున్నారు. తప్పకుండా ప్రేమ్సాగర్ రావు గారు కూడా మాట ఇచ్చినారు అని చెప్తున్నారు. ఈ ఆలయ అభివృద్ధి పనులు కూడా త్వరలో జరిపిస్తాము అని చెప్పేసి ప్రేమ్సాగర్ రావు గారు చెప్పడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ దోమల లక్ష్మణ్ గారు సునీత లక్ష్మణ్ గారు తెలియజేస్తున్నారు. తప్పకుండా ఇది రాళ్ళవాగ అంటే ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఇది రాళ్ళవాగ పరివాహక ప్రాంతంలో ఇంతకుముందు వర్షం వస్తే వరదలతో మొత్తం మునిగిపోతుంది అన్న భయం ఉంటుండే. ఇప్పుడు కరకట్టల నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ముంపు అనేది కూడా ఎట్లాంటిది ఏమీ ఉండదు. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేట్టు అంటే అమ్మవారు గుడి ఇక్కడ నిర్మించడం అనేది జరుగుతుంది. ఇంకా మామూలుగా ఆషాఢ మాసంలో తెలంగాణ ప్రజలందరూ కూడా అమ్మవారికి బెల్లం బోనం సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే అంటువ్యాధులు ఈ వర్షాకాలంలో ప్రబలకుండా అమ్మవారి అనుగ్రహం పొందే విధంగా ఈ బెల్లం బోనం అనేది తెలంగాణ ఆడపడుచులందరూ కూడా సమర్పిస్తారు. ఆ అమ్మవారి దయ వల్ల ఊరందరూ కూడా చల్లగా ఉండాలని ప్రార్థిస్తున్నారు. బోనాల జాతర సందర్భంగా అగడపోచమ్మ బోనాల జాతరకు వచ్చేసిన భక్తులందరికీ బోనాల జాతర శుభాకాంక్షలు. ఆషాఢ మాసంలో బోనాల సందర్భంగా మరి మంచిర్యాలలోని 45, 46 డివిజన్లకు సంబంధించిన ప్రజలంతా మరి సుఖ సంతోషాలతో ఉండాలని ఈ అగడపోచమ్మ దేవాలయం అనేది మరి బాగా పురాతనమైనది. ఒకప్పుడు మా చిన్నతనంలో ఇడికి మేము చెట్ల తీర్థాలని వచ్చేవాళ్ళం. అది కాలక్రమేణా కొద్ది రోజుల క్రితము ఇదైపోయింది. అది మరి 2014, 2019 హయాంలో మరి మేము కౌన్సిలర్ గెలిచిన సందర్భంగా అప్పుడు ఈ అగడపోచమ్మ దేవాలయం అనే దాన్ని మరుగున పడిన దేవాలయాన్ని మరి పునరుద్ధరించి దానికి ఒక రూపం తెచ్చి అప్పుడు ఆ రోజు మా కౌన్సిలర్ దోమల పుష్పలత రమేష్ గారి ఆధ్వర్యంలో మరి వాడల ఉన్న పెద్ద మనుషుల సహకారంతో మళ్ళీ పునరుద్ధరించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మరి ప్రతి ఏడా మరి ఇక్కడికి వచ్చి బోనాలు మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. ప్రతి ఈ అమ్మవారికి వచ్చి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరేలా అందరి విశ్వాసము. అదేవిధంగా మరి ఈ బోనాల జాతర ఇంత పెద్ద ఎత్తున జరిపినందుకు మరి పిలవగానే వచ్చిన మన బోనాలు ఎత్తుకొని వచ్చిన అక్క చెల్లెళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఇదే ఆషాఢ మాసంలో చివరి ఆదివారం మరి మనం బోనాలు నిర్వహించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
బోనాల సందర్భంగా గంగపుత్ర సంఘం జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల పట్టణంలో బోనాల కార్యక్రమం తీసుకొని అమ్మవారికి బోనాలు సమర్పించి వాళ్ళు అందరు సుఖంతో ఉండాలని అమ్మవారి బోనాలు కోరుతున్నారు కాబట్టి నేను కూడా వాళ్ళ తరఫున కోరుతున్న అమ్మవారిని మంచిగా వర్షాలు పడి చెర్లు మొత్తం ప్రాజెక్టులు నిండితే వాళ్ళ ప్రభుత్వం చేపలు పడి బాగుండాలని అమ్మవారికి బోనాల సందర్భంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలో పెద్ద ఎత్తున జిల్లా గంగపుత్ర ఆధ్వర్యంలో బోనాలను ఈరోజు గంగాదేవికి సంబంధించి జరుగుతూ ఉంది. దీనికి గాను ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు శ్రీ కుక్కల ప్రేమసారావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సూర్యకమ్మ గారు హాజరు కావడం జరిగింది. ఏదైతే మరి గంగపుత్రుల కోరిక మేరకు వారు ఏదైతే మరి కోరుకుంటారో అది కూడా ఎమ్మెల్యే గారు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా వీరు ఏదైతే మరి వీళ్ళ వృత్తి ప్రకారం మరి ఇంటిగా గోదావరి కావచ్చు, చెరువు కావచ్చు నిండితేనే మరి చేపలు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వీరందరికీ ఆ గంగామాత ఇళ్ళవేళ అనుకూలంగా ఉండి మన అనుగ్రహం ఉండాల్సిందిగా మా తరపు నుంచి, అదేవిధంగా ఆ దేవత తరపు నుంచి వీళ్ళందరికీ మంచిగా చెప్పేసి కూడా జరుగుతాం. ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో గంగాదేవి బోనాలు రెండవసారి నిర్వహించుకుంటున్నందుకు చాలా సంతోషిస్తూ, అలాగే మా గంగపుత్రులంతా ఐక్యమై ఈ యొక్క జాతరను కని విని ఎరగని రీతిలో పోయిన సంవత్సరము చాలా చక్కగా నిర్వహించుకున్నాము. అదే తరహాలో ఈసారి కూడా మా గంగాదేవిని మేము బోనంతో సమర్పించుకొని మా యొక్క గంగాదేవి ఆశీస్సులు మన రాష్ట్రానికి, మన మంచిర్యాల ప్రాంతానికి, మన తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలకు పూర్తి స్థాయిలో సకాలంలో వర్షాలు కురిసి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతున్నాము. మా గంగాదేవికి ఈరోజు మేము బోనం తీసుకెళ్ళి ఆ గంగలో అమ్మవారికి చీరే సారే సమర్పించి మా కుల సంప్రదాయం ప్రకారంగా మేము అమ్మవారికి మొక్కులు అప్పచెప్పి అందరూ సుభిక్షంగా ఉండాలి. అలాగే మా చేపలు కూడా సమృద్ధి పెరిగి మా గంగపుత్రులంతా తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈరోజు గంగాదేవిని మేము మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. గతంలో మంచిర్యాలలో 2 సార్లు వరదలు వచ్చినప్పుడు కూడా మా గంగపుత్రులు ముందుండి ధైర్య సాహసాలతో ఒక్క ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా మంచిర్యాల ప్రజలను రామ్నగర్కు వచ్చినటువంటి వరదల్లో ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కాపాడినటువంటి ఘనత మా గంగపుత్రులదే. కాబట్టి ఈసారైనా మేము అంటే పోయినసారి కూడా ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది, మాకు తప్పకుండా గోదావరి నది ఒడ్డుకు మాకు ఒక గంగాదేవి దేవాలయం కావాలని నేను మా గంగాదేవి బోనాల సందర్భంగా వారిని నేను సవినయంగా మా గంగపుత్ర సోదరుల తరఫున వారిని వేడుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే గారు మాకు భోజనం సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. సంతోషం, వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే వచ్చే జాతర వరకైనా మాకు ఒక
గంగాదేవి ఆలయాన్ని నిర్మాణం కోసం కృషి చేయాలని వారిని కోరుకుంటున్నాను. జై గంగపుత్ర, జై గంగమ్మ. జాతరకి వచ్చిన మన గంగపుత్రులందరికీ, గంగమ్మ జాతరకు వచ్చిన గంగపుత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు డాక్టర్ ఉప్పట్ల శ్రీనివాస్. మేడం డాక్టర్ శ్రీదేవి పెద్దపల్లి. నేను ఫిజిషియన్, మన పిల్లల డాక్టర్. మన వాళ్ళందరూ ఇక్కడ ఒక ఏకతాటమై ఇక్కడ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన కమ్యూనిటీ ఇంత పెద్దగా ఉంది. ఈ జాతర శుభప్రదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.